గడిచిన వారము అంతకు ముందు వారం కూడా ఈ ఉపమానాలనే మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభునందు ప్రియులారా, పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మర్మమైన సంగతులు మనం ధ్యానం చేస్తూ ఈరోజు దానినే మరలా మనం కొనసాగిద్దాం. మొదటిగా మనం చూసిన విషయం ఏమంటే, పరలోక రాజ్యాన్ని ఎవరు పొందుకుంటారంటే విలువ కనిపెడితేనే పొందుకోగలరు అని చూసాం. మొదటి విషయం. రెండవది, తనకు కలిగినదంతయు అమ్మాలి అని చూసాం. ఈ వారం కొనటం అంటే ఏమిటి? నేను యేసుక్రీస్తు వారు చెప్పే 2 ఉపమానాలు అదే మాట ఉంది. వివేకం కలిగిన మనుషుడు, ధన్యుడైన వ్యక్తి, జ్ఞానం కలిగిన వాడు, మెలకువ కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని ఏం చేస్తారంట? ఏదో ఒకటి చేసి దాన్ని మాత్రం చివరికి వాళ్ళు సాధిస్తారు, కొంటారు అని దేవుడు చెప్తున్నాడు. కొనటం అంటే ఏంటి మనందరికీ తెలుసు. ఎందుకంటే అనేక విషయాలు మనం కొంటూ ఉంటాం, కొన్ని అమ్ముతా కూడా ఉంటాం. కొనటం ద్వారా కలిగేది ఏమిటి? కొన్న వ్యక్తికి ఏదైనా ఒక వస్తువుని మనం కొంటే, కొన్న తర్వాత దానికి మనకి ఉన్న సంబంధం ఏమిటి మీరు చెప్పండి. కొనుక్కున్న తర్వాత అది ఏమవుతుంది? సొంతం అవుతుంది. అంటే సొంతం అయిపోద్ది. అంటే దాని మీద నాకు ఏమొచ్చేస్తుంది? అధికారం వచ్చేస్తుంది, హక్కు వచ్చేస్తుంది, అవకాశం వచ్చేస్తుంది. దాని మీద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నాకు వస్తాయి. ఇది కొనటం అంటే అర్థం. ప్రభునందు ప్రియులారా, అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరైతే తనకు కలిగినదంతయు అమ్మి పరలోక రాజ్యం విలువైందని కనిపెట్టి ముందుకేస్తారో, చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే పరలోక రాజ్యాన్ని కొంటారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏం సాధిస్తారు? ఏ పరలోక రాజ్యం అయితే అమూల్యమైన విషయాలతో ఉందో దాని మీద వాళ్లకు హక్కు, అధికారం, అనుమతి, అవకాశం వచ్చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే ఈ విషయం కూడా మనం గ్రహించాలి. అమ్మాలా వద్దా, వెళ్దాం వద్దా, చేద్దాం వద్దా, ఈ విషయాలు చాలాసార్లు దేవుని ప్రజలు, ఎందుకంటే వాక్యాన్ని వింటూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం, కానీ అడుగు ముందుకు వేయాలా వద్దా అని చాలాసార్లు చాలామంది మీమాంస కలిగి ఉంటారు, వెనక ముందు ఆడుతూ ఉంటారు. ఇంకొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, ఉదాహరణకి సేమ్ ఇదే, ఒక పొలంలో నిధి ఉందని నేను కనిపెట్టి సంతోషంతో తిరిగి వచ్చి పక్కనోడిని పిలిచి నువ్వు కొనుక్కో అన్నాను అనుకో, 100 కోట్ల నిధి ఉంది ఒక పొలంలో, ఎవరికి తెలీదు, నాకు తెలుసు. నేను ఆ విషయాన్ని కనిపెట్టి సంతోషంగా వచ్చి నేను కొనుక్కోకుండా పక్కనోడిని పిలిచి అయ్యా నీ ఉన్నదంతా అమ్మి దాన్ని కొనుక్కో అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు ఉన్నది మొత్తం అమ్మేరా, నీ వాహనం అమ్మే, నీ ఇల్లు అమ్మే, నీ బంగారం అమ్మే, నీ వెండి అమ్మే, నీవు దాచిపెట్టుకున్నది మొత్తం నువ్వు అమ్మేసి నువ్వేం చేయాలంటే నా మాటిను, అదిగో నేను చూపెడతా ఒక పొలాన్ని, ఆ పొలం చూడటానికి మామూలుగానే ఉంటుంది, లోపల మాత్రం చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి, దాన్ని నువ్వు కొనుక్కొని నువ్వు బాగుపడరా అని పక్కనోడికి చెప్పాను అనుకో, ఆ వ్యక్తి ఏమంటాడు? అంటాడుగా, అంటూ న్యాయమేగా, అంటూ ధర్మమేగా. వాస్తవానికి నేను చెప్పింది నిజమే, దాంట్లో 100 కోట్ల నిధి ఉంది, కానీ ఆ నిధి ఎవరికీ ఉపయోగపడకుండా ఎలా జరుగుతుందంటే, నేను కొనటానికి అడుగు ముందుకేయకుండా ఎవరినో పిలిచి నువ్వు కొనుక్కోయా అంటే ఆ వ్యక్తి ఏమంటాడు? అంత నిజమైన విలువైనదైతే దాన్ని నువ్వు కొనుక్కుంటావు, కానీ నాకు నువ్వు అమ్మవు కదా, నాకు నువ్వు అమ్ముతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కొనుక్కోకుండా నాకు నువ్వు అమ్ముతున్నావు, నువ్వు కొనుక్కోకుండా. నా మాట విను తమ్ముడు, నా మాట నమ్ము అమ్మా, చెల్లెమ్మా,
నీకు చెప్తే అర్థం కావట్లేదు. మీకు ఎందుకే 100 కోట్ల లాభం కలగటానికి, మేలు కలగటానికి, నీ జీవితం మారిపోవటానికి, నీ ఫ్యూచరు, నీ భవిష్యత్తు మొత్తం, పిల్లలు అందరూ, నీ కుటుంబం నీ మొత్తం మారిపోవటానికి నేను చెప్తున్నాను. నా మాటను నేను చెప్పింది మొత్తం నువ్వు ఉన్నదంతా అమ్మేస్తుంది అనుకోను అన్నాను అనుకో, వాస్తవానికి అది నిజమే, కానీ అది పనికిరాదు. ఎందుకని? కనిపెట్టినోడు దాన్ని కొనకపోతే, కనిపెట్టిన తర్వాత చెప్పేది నిజమైన విన్నోడు ఎంత మాత్రం కూడా కొనడు. నువ్వు అమ్ముకోవడానికి నేను సాయం చేస్తే, కావాలంటే ఎవరికి అమ్మాలి అన్నాను అనుకో, నేను చూపెడతా వాళ్ళకి అమ్ము, ఎవరో ఒకరికి అమ్ము, లేకపోతే నాకే అమ్ము, నువ్వు కొనుక్కో, నీకు మేలు జరుగుతుంది అన్నాను అనుకో, ఆ వ్యక్తి ఏమంటాడు? ఆ వ్యక్తి నువ్వు కొనుక్కోవచ్చు కదా, నువ్వెందుకు కొనట్లేదు, నీకు కదా కనపడింది, నువ్వు కదా కొనాలి అండు. నేను కొనలేను, నేను కొనట్లేదు, అంటే ఉందా అంటే ఉందిరా బాబు, నిజంగా నేను చూశాను, నా కళ్ళతో చూశాను, నేను పట్టుకుని చూశాను, అసలు ఎంత వెండి బంగారం వజ్రాలు దాంట్లో అమూల్యమైనవి ఉన్నాయి, అస్సలు నీకు మతిబాధ ఆశ్చర్యం కలిగింది, నాకే అసలు ఊహించలేదు, నేను పట్టుకొని చూసి నేను దాచిపెట్టాను, నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్ము, నువ్వు కొను అంటే ఏమంటాడు? చెప్పండి ఏమంటాడు? ఎంత బతిలాడినా, ఎంత అరిసి చెప్పినా, ఎంత మనం ప్రయత్నించి పక్క వ్యక్తితో దాన్ని కొనిపించాలని చూసినా దాంట్లో ఒక్క అంగుళం కూడా ఎవడు కొనడు. ఎందుకంటే నువ్వు కొనట్లేదు కాబట్టి. ఎందుకు? నువ్వు సంపాదించడానికి చూడట్లేదు కాబట్టి, నువ్వు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. దాని అర్థం ఏమంటే దానిని నమ్మే అవకాశం, మనం పరలోక రాజ్యం వెళ్ళేవాళ్ళని కూడా చాలాసార్లు మనం ఇలాగ ఆటంకపరుస్తాం. యేసుప్రభువు వారు చెప్పారు పరిసయ్యులతోటి, ఏమన్నాడు? మీరు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళనివ్వరు అన్నాడు. ఎలాగా? వాళ్ళు చెప్తున్నారు మీరు వెళ్ళండి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు దేవుణ్ణి వెంబడించు, నువ్వు అన్ని ఇడిచిపెట్టు, నువ్వు దేవుని వైపు చూడు అని అందరికీ మొత్తుకొని అరిసి నేను బతిలాడి చెప్పినా ఒక్కళ్ళు కూడా చేయకపోవటం న్యాయమే. దానికి కారణం నేనే. ఎందుకని? ఏదైతే దేవుడు నాకు చూపించాడో దాన్ని సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేయకుండా నేను నష్టపోతున్నా, చాలామందికి నేను నష్టాన్ని కలుగజేస్తున్నా. దేవునికి మహిమకలమ్మ, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంత గొప్పోడైతే, బైబిల్ అంత నిజమైతే, దేవుడు అంత శక్తి ఉంటే, దేవుడు అంత అవకాశం ఇస్తే ముందు నువ్వు దూకుతావు. నువ్వు దూకట్లేదంటే అర్థం ఏంటి? అర్థమవుతున్నా ఇప్పుడు? మన వలన పరలోక రాజ్యానికి కూడా చాలాసార్లు ఏం కలుగుతుంది? చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదో తెలీదు. మరి అర్థమైనా కానీ వాళ్ళు అడుగుతారుగా, అసలు నువ్వెందుకు అంటలే మరి అంటారుగా. అంత నిజమైతే మరి నువ్వెందుకు చేయట్లా? నువ్వు చేయాలి కదా, నువ్వు చేయట్లేదు. నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయట్లా. మరి నువ్వు చేయకపోతే నేనెందుకు చేస్తా? నీకొద్దా మరి? అడుగుతాడుగా, నీకొద్దా మరి? నీకొద్దా? నీకు కావాలి, మరి నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు కావాలంటే నువ్వు అమ్మి నువ్వు కొనుక్కోవాలి. నువ్వు అమ్మకుండా పక్కనోడిని కొనుక్కోమంటే పక్క వ్యక్తి ఎందుకు కొంటాడు? గ్రహించండి ప్రభువునందు ప్రియులారా. చాలాసార్లు మన వలన మన కుటుంబ సభ్యులు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మన వలన మన సంఘం, బంధుమిత్రులు, మనల్ని చూసిన వాళ్ళు, మనం చెప్పిన మాట వినేవాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే అసలు నువ్వు కొనటానికి దూకాలి, నువ్వు పరిగెత్తాలి, నువ్వు ఎగిరిపడాలి, నువ్వు దాన్ని సాధించడానికి వెళ్ళాలి, నువ్వు సాధించాలి కూడా. నిజంగా నువ్వు కొంటే అప్పుడు చూపెడతావు, ఇదిగో చూసావా
దీనికోసమే నేను ఇదంతా చేసింది. అప్పుడు నీకు అర్థం కాలేదు కదా, అప్పుడు నువ్వు ఆటంకపరిచావు కదా, అప్పుడు నువ్వు అడ్డుపడ్డావు కదా, అప్పుడు నువ్వు నన్ను ఎక్కిరించావు కదా. కానీ ఇప్పుడు చూడు, ఇదిగో దీనికోసం. పరలోక రాజ్యము అంటే పరలోకంలో దేవుడు ఏ స్థలం అయితే ఉందో, రాజుగా ఉన్నాడో, దేవుని రాజ్యం ఉందో మనందరికి కూడా తెలుసు. ప్రభునందు ప్రియులు, పరలోకము అంటే భూలోకంలో ఉన్నది కాదు. ఏంటది? పరలోకములో ఉన్నది, ఈ లోకంలో ఉన్నది కాదు, ఆ లోకంలో ఉన్నది. ఆ లోకంలో ఉన్నది ఈ లోకంలో ఉండి నువ్వు సాధించటానికి, అధికారం సంపాదించడానికి దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఎక్కడ? భూలోకం మీద కాదు, డైరెక్ట్గా పరలోకం మీద. ఎందుకంటే కొంటే హక్కు వస్తుంది అన్నాం, కొంటే అధికారం వస్తుంది అన్నాం, కొంటే నా సొంతం అయిపోద్ది అన్నాం, కొంటే నాకు నచ్చినట్లు మనం అడుగుతాం, నా వస్తువు నా ఇష్టమయ్యా అంటాం. అంతేగా? నిజంగా మన సొంతం అయితే మనం దాన్ని ఏం చేస్తాం? వేరే వాళ్ళు మనకేమీ చెప్పడానికి అవకాశం లేకుండా మనం స్థితిని కలిగి ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే పరలోక రాజ్యాన్ని కొంటారో ఆ పరలోక రాజ్యం అంటే ఏంటి, అసలు ఏముంటుంది, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు సగం చెప్పలా, కొంటాడు అని కూడా అన్నాడు. కొన్న తర్వాత హక్కు వస్తుంది, అధికారం వస్తుంది. దేని మీద వస్తుంది? పరలోక రాజ్యం మీద కొన్న వ్యక్తికి ఏమో చేస్తుంది? అధికారం వస్తుంది. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే అసలు ఏంటి, ఇది మనకు తెలియాలి. పరలోక రాజ్యం అంటే వాక్యంలో ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎక్కడైతే దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడో, ఎక్కడైతే సాతానుకు చోటు లేదో, ఎక్కడైతే మరణం నిలవలేదో, ఎక్కడైతే వ్యాధి అనేది సంభవించదో, ఎక్కడైతే దుఃఖం ఉండదో, ఎక్కడైతే ఏడుపు ఉండదో, ఎక్కడైతే చీకటి ఉండదో, ఎక్కడైతే ఎలాంటి అవకతవకలు ఉండవో, అలాంటి ఒక రాజ్యం మీద నీకేమొస్తుంది? అధికారం వస్తుంది. ప్రభునందు ప్రియులారా, గ్రహించండి. కొన్న వ్యక్తులు ఏమైపోతారంటే అధికారులు అవుతారు, హక్కుదారులు అవుతారు. దేనికి? ఆ రాజ్యానికి, ఆ పరలోకపు రాజ్యానికి నీవేమవుతావు? హక్కుదారి, అధికారం అవుతావు. గ్రహించండి. ఎందుకంటే మనం ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమంటే, నీకు ఉన్నదంతా ఇడిచిపెట్టి దాన్ని సంపాదించుకోమన్నాడు. అసలు అదేమిటో మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, పైనుంచి అనుగ్రహించకుండా ఎవడును ఏదియు, ఎక్కడ? ఈ భూమి మీద ఏది జరగాలన్నా ఎక్కడి నుంచి రావాలంటున్నాడు? పైనుంచి రావాలంటున్నాడు. ఆ పైనున్న దానికి నీవు హక్కుదారుగా, అధికారిగా దేవుడు చేస్తానంటున్నాడు. అంటే ఏ పైన లోకం అయితే ఉందో, సమస్తాన్ని, భూలోకం అంతటిని శాసించేది, భూలోకం అంతటిని నడిపించేది, భూలోకం అంతటి మీద అధికారం కలిగింది, ఆ లోకానికి నువ్వేమైపోతావు? హక్కుదారివి, అధికారివి, అనుమతిదారివి అయిపోతావు. ప్రభు, ఇది మనం గ్రహించాలి. ఏమిటి దాంట్లో ఉన్న అమూల్యమైన విషయాలు? ఏమిటి అమూల్యమైన విషయాలు? ఎందుకంటే నిధితో పోల్చాడు. అమూల్యమైన ముత్యం అన్నాడు. అమూల్యమైన ముత్యం అంటే ఇంకా దానితో సాటి అయింది ఏది కూడా లేదు. అసలు ఏంటది? ఏమిటంటే పరలోకపు రాజ్యము. ఆ పరలోక రాజ్యము ఇంకా అర్థం చేసుకోవాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని కలిగిన వ్యక్తులు ఎలాగుంటారు? పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉంది, అని మనం ఎక్కడ ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. మరి పరలోకంలో ఉన్న పరలోక రాజ్యము, భూలోకంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు నేను హక్కుదారునైతే నాకేంటి ఉపయోగం? అనుకున్న ఉదాహరణకి, నేను ఇండియాలో ఉన్నా, నేను ఎక్కడో అమెరికాలో ఒక పొలం కొన్నాను అనుకోండి, దానివల్ల నాకేం ఉపయోగం? నేను ఇక్కడ ఉంటే పొలం అక్కడ ఉంది, నాకేంటి లాభం? అడుగుతాం కదా. మీరు కూడా అడగాలి. మేమేం భూలోకంలో ఉన్నాం, ఇంకొన్ని సంవత్సరాలు ఉంటాం. మరి ఉన్నదంతా ఇక్కడ అమ్మేసి ఇక్కడ ఇంకా చాలా రోజులు నేను ఉండగా ఎక్కడో ఉన్న దాని మీద నేను హక్కుదారునైతే నాకేంటి ఉపయోగం? ఎందుకంటే చాలాసార్లు చెప్పాను కదా, కనిపెట్టిన వాళ్ళు కొనటానికి ప్రయత్నం చేయకపోతే చెప్పి వాళ్ళ మాట విన్నోళ్ళు కూడా ప్రయత్నము చేయరు. కనిపెట్టిన వాళ్ళు గ్రహించాలి. ఏమని? ఈ ప్రశ్నకి జవాబు ఏంటి?
పరలోక రాజ్యానికి నేను హక్కుదారునైతే, పరలోక రాజ్యాన్ని కానీ నేను కొంటే నాకేం వస్తుంది? పరలోక రాజ్యం ఎక్కడో ఉంది. యేసు ప్రభువు వారు వచ్చి చెప్పారు. అందుకని ఏం చెప్పాడు? పరలోక రాజ్యము పరలోకంలో ఉండటం మాత్రమే కాదు, అది మీలో ఉంది, మీ మధ్యన కూడా ఉంది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. మా ప్రశ్నకి జవాబు చెప్పాడు ఆయన. పరలోక రాజ్యానికి నేను హక్కుదారునైతే ఎక్కడో ఉండటం మాత్రమే కాదు, అది నీలో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నీలో ఉంటుంది పరలోక రాజ్యం. ఎక్కడైతే ఏడుపు ఉండదో, వేదన ఉండదో, చింత ఉండదో, బాధ ఉండదో, భయం ఉండదో, మరణం ఉండదో, అపవాదికి అధికారం ఉండదో, సాతాను సంబంధమైనది, లోక సంబంధమైనది ఎక్కడైతే ఉండదో అది నీ లోపలికి వచ్చేస్తుంది అంటున్నాడు. అంటే ఇక అవేవి నీ మీద ఎంత మాత్రం కూడా పనిచేయవు. ప్రభునందు ప్రియులారా, గుర్తుపెట్టుకున్నాము. పరలోక రాజ్యం నీలోనికి వచ్చేస్తుంది అంటే అక్కడ ఉన్నాయన్నీ ఇప్పుడు నీలో నెరవేరుతూ ఉంటాయి. ఇంకా దీన్ని వివరించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. ఏమిటి? పరలోక రాజ్యాన్ని కలిగిన వ్యక్తులు ఎలాగుంటారు? ఇంత చెప్పినా కూడా మనకు ఒకవేళ దాని మీద ఆశ కానీ అవగాహన కానీ లేకపోయే అవకాశం ఉంటుంది. కనుకని యేసు ప్రభువు వారు లోకానికి వచ్చారు. ఏమన్నాడు? పరలోక రాజ్యం మీలో ఉంటుంది, మీలో పరలోక రాజ్యం ఉంటే మీరేమవుతారు? నన్ను చూడండి అన్నాడు. ఏమవుతారంట? యేసుక్రీస్తు వారిలో పరలోక రాజ్యం ఉంది. ఆయన అన్నాడు, నాలో అపవాదికి ఎంత మాత్రం కూడా అనుమతి కానీ అవకాశం కానీ లేదు. లోక సంబంధమైనది ఏది కూడా, నేను లోక సంబంధిని కాను, లోకంలో ఉన్నాను కానీ లోక సంబంధిని కాను. మరి నీవెవరు అయ్యా అంటే, నేను పరలోక పైనుండి వచ్చాను నేను. అంటే పరలోక సంబంధమైన వ్యక్తి ఎలాగుంటారు, లేక పరలోకం తనలో కలిగిన వ్యక్తి ఎలాగుంటాడు? ఎందుకంటే నువ్వు అలాగుంటే నీకేమొస్తుందో తెలియాలి. ఏమొస్తుందంటే యేసు ప్రభు వారిని చూపించాడు. ఏమొస్తుంది? యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన తనలో పరలోకాన్ని కలిగి ఉండి ఆ స్థితిలో నుండి లోకంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఆయన శాసించాడు. అందుకనే వ్యాధులు పరిష్కారం చేశాడు, చీకటి శక్తుల్ని ఆయన ఏం చేశాడు? పారదోలగలిగాడు. చనిపోయిన వ్యక్తులను కూడా తిరిగి లేపగలిగాడు. ప్రకృతిని కూడా ఆయన ఏం చేశాడు? ఆజ్ఞాపించి లోపరుచుకున్నాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన ఏ ధనవంతుడైతే పరలోకానికి వెళ్ళలేడని దేవుడు చెప్పాడో అదే ధనవంతుడైన పొట్టి జక్కయ్యని పరలోకానికి వారసునిగా కూడా, ఎందుకంటే పరలోకం ఆయనలో కలిగి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే మీలో పరలోకం ఉంటే మీరేం చేయగలరు? ఎందుకంటే దాన్ని కొంటావు అన్నాడు. కొన్న తర్వాత నాకేమొస్తుందో నీకు తెలియాలి. యేసు ప్రభు వారి జీవితం మనకు తెలుసు. ఆయన అన్నాడు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. పేతురు నీకేమిస్తానంటే పరలోకపు తాళపు చెవులు ఇస్తా అన్నాడు. ఏమిస్తాడు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. నీవు దేనిని బంధిస్తే, ఏం చెప్పాడు? ఎక్కడ? పరలోకంలో బంధిస్తే నాకెందుకు, పరలోకంలో ఇడిపిస్తే నాకెందుకు? ఎందుకంటే పేతురుకి గొప్ప అవకాశం, అధికారం ఇచ్చాడు. అదేదో గొప్ప విషయం ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. ఏమని? పేతురు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. నువ్వు దేన్ని బంధిస్తే పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను, నువ్వు దేన్ని విడిపిస్తే పరలోకంలో నేను దాన్ని విడిపిస్తాను అన్నారు కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పరలోకంలో బంధిస్తే ఉపయోగం ఏంటి, లేకపోతే విడిపిస్తే లాభం ఏంటి? చెప్పండి. ఏంటి దాంట్లో గొప్పతనం ఏమైనా ఉందా? పరలోకంలో బంధించడం, పరలోకం నేను భూలోకంలో కదా ఉండేది. చెప్పండి, ఏంటి ఆ స్థితి, అధికారం? యేసు ప్రభు వారు తాను పరలోకాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ మరలా ఆయన శిష్యుల్లో కూడా పరలోక సంబంధమైన ఆ యొక్క మహిమను, ప్రభావాన్ని చూపారు. వాళ్ళలో కూడా పరలోకము నిండినట్లుగా కనపడుతుంది ప్రభునందు ప్రియులారా. అందుకనే పేతురు యొక్క నీడకేమొచ్చేసింది? అధికారం వచ్చేసింది. అమ్మ చూడండి, పేతురు నీడబడితేనే ఈ లోకం యొక్క అధికారం ఇంకా ఆయన నీడబడే చోటు మీద కూడా పనిచేయలేదు, స్వస్థత కలిగిందంట. పరలోకాన్ని తనలో కలిగిన వ్యక్తులు ఎలాగుంటారు? పౌలు గారి నడికట్లు అంటే బెల్ట్లు, కర్చీఫ్లు ఎక్కడికో ప్రయాణం చేసి అవేం చేసినాయి? ఈ లోకంలో ఉన్న సమస్యలను
అంటే అపవాది సంబంధమైన చీకటి పాప సంబంధమైన విషయాలను అవి పరిష్కారం చేయగలిగిన ప్రభునందు ప్రియులారా బాగా గ్రహించండి అమ్మ. పరలోకాన్ని బంధించి విప్పే అధికారం పరలోకం మీద హక్కు ఇస్తాడంట. ఎందుకంటే చూసాం ముందే, పైనుంచి రావాలి. ఏది రావాలన్నా, నీకు ఏది రావాలన్నా ఇప్పుడే మీరు సాక్ష్యం చెప్పారు. ఏమని? ఇల్లు కట్టావు, ఇల్లు కట్టాలంటే నీకు ఎక్కడి నుంచి రావాలి? నీకు పైనుంచి రావాలి. ఏం చేయాలన్నా ఎక్కడి నుంచి రావాలి? పైనుంచే రావాలి. ఆ పైనుంచి ఏమి రావాలో ఏమి రాకూడదో ఆ తాళం చెవి కూడా దేవుడు ఇచ్చాడు. అంటే రావాలో వద్దో కూడా ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? పైనుంచి రావాలి అని. పైనుంచి రావాలో వద్దో ఎవరు శాసిస్తున్నారు? పైనుంచి ఏం రావాలో ఏం రాకూడదో కింద నిండే వ్యక్తులు శాసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో పరలోకపు తాళపు చెవులు ఉన్నాయి. ఏం జరగాలి, ఏం జరగకూడదు, ఎవరికి రావాలి, ఎవరికి రాకూడదు, ఎవరికి ఎలాగుండాలి, ఎవరికి ఏమవ్వాలి, ఇవన్నీ అక్కడి నుంచి రావాలి. కానీ అక్కడ ఏం రావాలో ఏం రాకూడదో ఇక్కడి నుంచి పరలోకపు హక్కుదారులు, పరలోకాన్ని కలిగిన వ్యక్తులు, పరలోకాన్ని కొన్నవారు అని మనం అర్థం చేసుకోవచ్చు భావార్థంగా. ఏం చేస్తారంట? తీర్మానం చేస్తారు, డిసైడ్ చేస్తారు. పరలోకం నీలో ఉంటే ఆ మహిమ, ఆ ప్రభావము నీలో ఉంటుంది, నాలో ఉంటుంది. నేను కానీ పరలోకాన్ని కొంటే ఆ పరలోకపు హక్కు, ప్రభావం మనందరికి కూడా తెలుసు. ఏమని? ఉదాహరణకి అమెరికా రాయబారి ఇండియాలో ఉన్నాడు అనుకోండి. అమెరికా రాయబారి అంటే అమెరికా తరపున పనిచేసే ఉద్యోగస్తుడు, అమెరికాకి ఇండియాకి మధ్యవర్తి. ఆయన ఇండియాలో ఉంటాడు. కానీ అమెరికా యొక్క ఉద్యోగస్తుడు, అమెరికా రాయబారి. అమెరికా నుంచి జీతం వస్తుంది, అమెరికా నుంచి కాపుదల వస్తుంది, అమెరికా నుంచి ఆర్డర్ వస్తుంది, అమెరికా నుంచే ఆయన మీద ఏదైనా రావాలి. కానీ ఆయన భారతదేశంలో ఉన్న భారతదేశం యొక్క చాలా విషయాలు ఆయన మీద పనిచేయవు. తెలుసా మీకు ఈ విషయం? చాలామంది మనందరికి కూడా తెలుసు. ఎందుకని? ఆయన భారతదేశంలో ఉన్నాడు కానీ ఆయన భారతదేశానికి చెందిన వ్యక్తి కాదు. ఉండటానికి భారతదేశంలో ఉన్నాడు అంతే, కానీ భారతదేశానికి చెందినవాడు కదా, అమెరికాకి చెందినవాడు. భారతదేశం ఆయన ఏం చేయటానికి లేదు. ఎందుకని? ఆడు మనిషే, ఆడికేమో 2 కొమ్ములు ఉన్నాయా, వాళ్ళేం ఇది వచ్చారా, వీళ్ళెంతో వాళ్ళంతే, వీళ్ళని జయంగా లేనిది 100 కోట్ల మందిని. ఆ ఒక్కడిని చేయటానికి ఇబ్బంది ఏముంది? చేయొచ్చు, చేయకూడదు? ఏమైనా ఎందుకు చేయకూడదు? అధికారం ఒకవేళ వ్యక్తిని ముడితే ఎవరిని ముట్టినట్టు? డైరెక్ట్గా అమెరికాని ముట్టినట్టు. ఈడు మనిషే కదా, ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకోవటానికి లేదు. ఎందుకని? మనిషే కానీ ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి? దేవుని వాక్యం చెప్తుంది, పరలోక సంబంధమైన వ్యక్తులు ఈ లోకంలో ఉంటే వాళ్ళ మీద జరిగే చర్యలు కానీ, వాళ్ళకు సంబంధించిన ప్రతి చర్యలు కానీ పరలోకంతో పెట్టుకున్నట్టు అవుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఏలియాని బంధించటానికి రాజుగారు ఏం చేశారంటే సైనికుల్ని పంపాడు. ప్రవక్తను బంధించడానికి మిలిటరీ ఫోర్స్ పంపాడు. తుపాకులు వాళ్ళు బాడీ బిల్డ్ చేసి ఒక్కొక్కడు అంతంత ఉండి గనులు రథాలు అవి తీసుకొని వచ్చేసారు. రాజుగారు నిన్ను రమ్మంటున్నారు అన్నాడు. రాజుగారు రమ్మంటున్నారు కానీ రాజుగారి అధికారం కింద ఆయన లేడు. రాజుగారి దేశంలోనే ఉన్నాడు కానీ రాజుగారి అధికారం కింద లేడు. ఆయన ఎవరి అధికారంలో ఉన్నాడు? పరలోకపు అధికారం కింద ఉన్నాడు. అందుకనే నేను దైవజనుడిని అయితే అగ్ని మిమ్మల్ని తగలబెడుతుంది అన్నాడు. నేనే దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి వచ్చి మిమ్మల్ని కాల్చేస్తుంది. అంటే 50 మంది స్పాట్లో చచ్చిపోయారు. మళ్ళీ ఒక 50 మంది వచ్చారు, మళ్ళీ 50 మంది చచ్చిపోయారు, మళ్ళీ ఒక 50 మంది వచ్చారు, మళ్ళీ ఒక 50 మంది చచ్చిపోయారు. రాజుగారు ఆకాశంలో ఉన్న అగ్ని మీద అధికారం కలిగి లేడు. ఆకాశంలో ఉన్న అగ్ని మీద అధికారం కలిగి పరలోకంలో రాజుగారికి హక్కు కానీ, అనుమతి కానీ, ఫోన్ నెంబర్ కానీ లేదు. ప్రభునందు ప్రియులారా, ఎవరికి ఉంది? అది పేతురు దగ్గర ఉన్న తాళపు చెవిలో ఉంది. ప్రార్థన చేసి ఏలియా దగ్గర ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా
ఈ లోకంలో తనకు కలిగినదంతయు అమ్మి ఎవరైతే పరలోకాన్ని కొంటారో గ్రహించండి ప్రభునందు ప్రియులారా. అసలు ఏమొస్తుందో మనకు తెలియాలి. పరలోకపు ప్రభావము, మహిమ, జీవము, అధికారం, పరలోకపు సంతోషము, సమాధానం, పరలోకపు ఏమొస్తాయి? ఆస్తిపాస్తులన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేస్తాయి, దేవునికి మహిమ కలుగునట్లుగా. అది పరలోక రాజ్యాన్ని హక్కుదారు అవటం అంటే, కొనటం అంటే. చాలామంది ఈ విషయాలు అనుభవించారు. శిష్యులు అనేక మంది జీవితాల్లో మనం చూసాం. పేతురు అన్నాడు, వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. వెండి బంగారం నా దగ్గర లేదు. పుట్టి కుంటివాడైన ఒక వ్యక్తి, ఆయన ప్రజల దగ్గర కొంచెం అది ఇది సహాయం అడిగి బ్రతుకుతుండగా చాలామంది వెండి బంగారం ఇచ్చారు, ఎక్కలేని అని ఇచ్చారు, కానీ వాడు మాత్రం కుంటోడుగానే ఉన్నారు. ఏముంది, వాడి బ్రతుకు మాత్రం వాడికి ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, పేతురు వచ్చాడు ఒకరోజు. పేతురు, యోహాను ఇద్దరు వెళ్ళారు, సహోదరులు. ఎందుకని? ఇద్దరు ఏం కొన్నారు? ఇద్దరు పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉన్నారు. ఈయన యేసు ప్రభు వారి గుండె చెప్పుడు విన్న వ్యక్తి. ఇద్దరు వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు కలిగింది ఏమి ఇస్తున్నావు అంటే, ఏమి ఇస్తారా అని చూస్తున్నాడు. ఏమిచ్చారు? యేసు నామములో లేచి నడవోయా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక అంటే అతని జీవితం అతనికి ఇచ్చారు, అతని స్వాతంత్రం అతనికి ఇచ్చారు, అతని గౌరవం అతనికి ఇచ్చారు. అతనికి రావాల్సిన దేవుని దృష్టిలో అతనికి ఏమేమి రావాలన్నీ కూడా ఏ రాజు ఇవ్వలేడు, ఏ డబ్బు కలిగిన వ్యక్తి ఇవ్వలేడు, ఇంకొకటి ఎవడు, బంధువులు ఎవరు, చుట్టాలు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలరు? పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగిన వాళ్ళు, పరలోకపు హక్కుదారులు, పరలోకాన్ని కొన్న వ్యక్తులు దాని నుంచి ఏదైనా తెచ్చి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చూడండి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అవకాశం, ఎలాంటి శ్రేష్టమైన ఒక విషయాన్ని దేవుడు లోకంలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఆ పొలాన్ని, దానిలో ఉన్న నిధి అన్నాడు. అంటే చూసాం, నిధి అంటే ఎన్నో విషయాలు కలిగిన ఇది అది అని చెప్పడానికి లేదు. ఇంకా ఎవరిలో అయితే పరలోకం ఉంటుందో ప్రభునందు ప్రియులారా, వాళ్ళ జీవితం ఏమైపోద్దంటే క్రొత్తగా ఉంటుంది. ఎందుకంటే భూలోకంలో ఉన్నాయి, పరలోకంలో లేవు. చూసాం, భూలోకంలో ఏడుపు ఉంది, వేదన ఉంది, వ్యాధి ఉంది, మరణం ఉంది, దుఃఖం ఉంది, చీకటి ఉంది, అపవాది భూలోకంలో ఉన్నాయి, పరలోకంలో లేవు. ఇప్పుడు పరలోకం ఎవరిలోకైతే వస్తుందో, ఎవరైతే పరలోకాన్ని కొంటారో వాళ్ళు భూలోక సంబంధమైన విధానంలో ఇంకొంటారు. ఇంకా ఎందుకంటే అవి ఇళ్లలో పనిచేయడానికి లేవు. ఎందుకంటే ఎక్కడ లేవు. చూడండి, దేవుడిచ్చే అవకాశం, దేవుడిచ్చే ఒక శ్రేష్టమైన విధానం. కానీ కొనకపోతే ఈరోజు ధ్యానం ఇదే. ఎందుకంటే యేసుప్రభు వారు ఏమని చెప్పారు? తనకు కలిగినదంతయు చూసాం ఇంతకుముందు. ఏం ఇవ్వాలను? సమయాన్ని ఇవ్వాలి, నీకున్న బలాన్ని ఇవ్వాలి, నీ చిత్తాన్ని ఇవ్వాలి, నీ దేహాన్ని ఇవ్వాలి, నీకు ఇవ్వగలిగినవన్నీ తనకు కలిగినదంతయు అమ్మి, లోకంతో మనకు ఇంకేమేమైతే ఇవన్నీ మనం అమ్మినప్పుడు పరలోక రాజ్యాన్ని కొనగలం. చూడండి, దేవుని దగ్గర భూలోక రాజ్యాన్ని కూడా మనం కొనగలం. ఎలాగా? భూలోక సంబంధమైన విషయాలు కూడా మనం దేవుని దగ్గర కొనటం అంటే సంపాదించుకోగలం. కొనటం అంటానికి కరెక్ట్ కాదు, కానీ మొత్తం మీద మనం సంపాదించుకోగలం. దేవుని బ్రతిమలాడో, దేవుని అంటబడో, దేవుని దగ్గర ఏడ్చో, మొత్తం మీద కనికరం పొంది ఏదో ఒకటి భూలోక సంబంధమైన విషయాలు కూడా సంపాదించుకోగలం. మనకి ఏదైనా కావాలనుకో, ఈ ప్రభు అంటే భూలోక సంబంధమైన కూడా దేవుడు ఇస్తారు. ఎందుకంటే కనికరం గల తండ్రి కనుక చాలాసార్లు చాలా విషయాలు మనకి భూలోక సంబంధమైనవి కూడా దేవుని ద్వారా కలుగుతాయి. అంటే అవి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి కాకపోతే కనుక, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి కాకపోతే ఈలోకపరమైనవి కూడా దేవుడు మనకి ఇస్తారు. అడిగితే బతిలాడి కావాలి అంటే పిల్లలు ఎలాగైతే ఏడ్చి పెద్దల దగ్గర కొన్ని విషయాలు తీసుకుంటారు, కానీ దానివల్ల వాళ్ళకి పెద్ద మేలేం జరగదు.
వాళ్ళకి సంతోషం కలుగుతుంది అంతే. ఉదాహరణకి మా కుమార్తె ఉంది, చిన్న బిస్కెట్లు తింటా అంటది. అవి కావాలని ఇచ్చేదాకా వదిలిపెట్టి దాన్ని తినటం వల్ల నాకు పెద్ద బలం ఎక్స్ట్రా ఏం రాదు, తినకపోయినా నష్టమేమి ఉండదు. కాకపోతే ఆమెకి హ్యాపీగా ఉంటుంది అంతే. మేము తల్లిదండ్రులు ఏం చేస్తాం, అది ఇవ్వటం వల్ల పెద్ద నష్టం ఏం లేదు, కాకపోతే ఆ పాప దుఃఖం కొంచెం పోతలు కాసేపు అని ఇస్తాం. అలాగే దేవుడు కూడా చాలా విషయాలు భూలోకపరమైనవి ఆయన చిత్త ప్రకారమైన ఇస్తాడు. ఆయన చిత్త ప్రకారమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆయన చిత్తం కాకపోతే మనం భూలోక సంబంధమైన కూడా తెచ్చుకోలేం. కానీ ఒక వివేకం కలిగిన మాట చెప్పారు యేసుప్రభువు వారు. ఏమన్నారంటే, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకుని అన్నాడు. ఇచ్చేది దేవుడే, దేవుడు ఇచ్చేది, కానీ దాని విషయమై ఒక వివేకాన్ని చెప్పాడు. ఏమన్నాడు, లోకమంతా సంపాదించుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం అని ఆయనే అన్నాడు. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మహిమ కలిగిన పరలోకాన్ని మనకున్న సమయము, మన బలము, మనకున్న శక్తి సామర్థ్యాలు, మనకున్న తలాంతులు, మనకున్న విశ్వాసం, మనకన్నీ మనం వాడుకొని పరలోకాన్ని సంపాదించవచ్చు, లేక భూలోకంలో కొన్ని విషయాలను కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఏది సంపాదించడం శ్రేష్టమో దేవుడు చెప్పాడు. మనకు కూడా తెలుసు. అందుకనే తెలిసిన ఎలా చెప్తున్నానంటే మనం అందరికీ నీతి బోధ చేస్తాం. ఏమని, అరే చర్చికి వెళ్ళు, అమ్మాయి ప్రార్థనకు రా, అమ్మా నువ్వు అజ్జేయి, నాయనా నువ్వు విజ్జేయి, అందరికీ మనం చెప్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి, మనకి తెలుసు అని అర్థం. ఇప్పుడు ప్రశ్న అడిగాను, తెలిస్తే నువ్వెందుకు కొనట్లేదు అంటారు కదా వాళ్ళు. నువ్వు కొనట్లేదు కాబట్టి నువ్వు చెప్పిన వాడు కొంటపోవటం న్యాయమే. వాడు ఖచ్చితంగా కొండవు, నువ్వు పోగొట్టుకుంటావు, వాళ్ళు కొనకుండా నువ్వు పరిగెత్తి కొంటే ఈసారి నువ్వు చెప్తే వాళ్ళు కూడా పరిగెత్తి, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కొన్నావు కదా. నాలోకి వచ్చింది పరలోకం, నాలో ఉంది మహిమ, నాలో ఉంది జీవం, నాలో ఉంది ఈ పరలోకపు ధైర్యం, శక్తి. పౌలు గారు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, నా జీవితం మీరు చూడండి. ఒకప్పుడు నేను ఎలాగున్నాను, ఇప్పుడు నేను ఎలాగైపోయాను. దేవుని గురించి పాట పాడాం ఇప్పుడు. ఏమని, దోషకుడు, హింసకురుడు, హానికరుడు అని పౌలుని దేవుడు విరిచాడంట. విరిచి ఏం చేశాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు విరవటం అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు విరవటం అంటే ఆ వ్యక్తి దృష్టి, ఆ వ్యక్తి కోరిక, ఆ వ్యక్తి మనస్సు దేని మీద ఉందో దానిని దేవుడు ఏం చేశాడు, సరి చేశాడు. ప్రభునందు ప్రియులారా, విరవటం అంటే ఒక వ్యక్తి హృదయాన్ని దేవుడు సరిచేయటమే, మనసును సరిచేయటమే. ఇది దేవుని యొక్క ఆలోచన. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆ పొలమును ఆ వ్యక్తి కొంటాడు అన్నాడు. చాలా కొన్నారు, కానీ తక్కువ మంది కొన్నారు కానీ తక్కువ మంది కొన్నవారు మాత్రం నిజంగానే ఆశీర్వాదకరంగా, సంతోషకారణంగా, వాళ్ళకేం నష్టం కలగలేదు. కొన్న వాళ్లకు నష్టం కలగలేదు, ఇది మాత్రం వాస్తవం. ఎవరికి నష్టం కలిగింది? కొనకుండా జీవించిన వాళ్ళకే నష్టం కలిగింది, కానీ కొన్నవారికి మాత్రం నష్టమేమీ కలగలేదు. విన్నవాళ్ళకి నష్టం కలిగింది, కొనకుండా ఉన్న వాళ్ళకి నష్టం కలిగింది. కనుక ఈరోజు లాభం కలిగే భక్తి అంటే ప్రభువారు చెప్పారు, పైనున్న వాటిని వెతుకుడి అన్నాడు. మానవ స్వభావంగా కింద ఉన్న వాటిని మనం వెతుకుతాం. స్టార్టింగ్ అలాగే అవుతుంది అందరిది, మానవ శరీర సంబంధం కాబట్టి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఏమని, మనిషి మట్టితో చేయబడ్డాడు, తినే ఆహారం మట్టిలోంచి రావాలి, వాడుకునే వస్తువులు మట్టిలోంచి రావాలి, చివరికి మళ్ళీ మనిషి శరీరం కూడా మట్టిలోకే వెళ్ళిపోవాలి. చాలా వరకు మట్టితో భూలోకంతో లింక్ అయిపోయి ఉన్నాడు. కానీ అతని ఆత్మ, అతనికున్న జీవం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకం నుంచి రాలేదు, కానీ దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి వచ్చింది. కొన్ని ఏమి ఇక్కడి నుంచి వచ్చినాయి, ఇవి మాత్రం అక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఆ మధ్యలో ఇటువైపు చూడవచ్చు, పైకి కూడా చూడవచ్చు. దేవుడు అన్నాడు, పైన ఉన్న వాటినే మీరు వెతుకుడి,
మరలా చెప్పాడు ఈ మాట. మానవ స్వభావం సహజం కనుక ఈ లోకంలో అన్న వస్త్రములు వద్దనలేదు, ఇస్తానని కూడా అన్నాడు. కానీ మన దృష్టి పైన ఉన్న వాటి మీద పెట్టుకోండి అన్నాడు. అర్థమవుతుందా? నీకు ఈరోజు భక్తిలో ఎదుగుతూ ఉన్న మన దృష్టి ఇంతకుముందు దేని మీదైనా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే లోకపరమైన విషయాలు కూడా మనకు అవసరం కాబట్టి, విశ్వాసంలో కూడా కొంచెం మనం ఒకవేళ తక్కువగా ఉంటే ఉండొచ్చు కనుక లోకపరమైన విషయాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఉండొచ్చు. కానీ విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ, జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ, దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ మనం ఎదుగుతుండగా, ప్రభునందు ప్రియులారా, ఈ పరలోక రాజ్యాన్ని ఎలాగైనా కొనే ఒక జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యంను బట్టి మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను కొనుక్కోవాలి. మీకు చెప్తే మీరు చేయరు, నేను చేయాలి ప్రార్థన. మీకు చెప్తే మీరెందుకు చేస్తారు? ఎందుకంటే నువ్వెందుకు కొనలేదు అంటారు. ప్రార్థన అంత గొప్పదైతే నువ్వెందుకు చేయట్లేదు అంటారుగా. కనుక మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నా, నన్ను కూడా నేను హెచ్చరిక చేసుకుంటున్నా. అయితే తీర్మానం ఎవరి చిత్త ప్రకారం వారు తీసుకోవచ్చు అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. పరలోక సంబంధులుగా దేవుడు మనలను మార్చు.